ఒక దశలో అతడు ఉద్యోగం మానేద్దామని అనుకున్నాడు. ఒక దశలో నేను తప్పు చేశానేమో అనుకున్నాను. ఒక దశలో ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోయింది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం అట్ వన్ పాయింట్‌ను ఉపయోగిస్తాం. అట్ వన్ పాయింట్ అంటే ఒక దశలో, లేదా ఒక సమయంలో, లేదా ఒకానొక సమయంలో. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే అట్ వన్ పాయింట్ ప్లస్ సెంటెన్స్. ఒక దశలో అతడు ఉద్యోగం మానేద్దామని అనుకున్నాడు. ఒక దశలో అతడు ఉద్యోగం మానేద్దామని అనుకున్నాడు. లేదా ఒక సమయంలో అతడు ఉద్యోగం మానేద్దామని అనుకున్నాడు. లేదా ఒకానొక సమయంలో అతడు ఉద్యోగం మానేద్దామని అనుకున్నాడు. At one point, he wanted to quit the job. At one point, he wanted to quit the job. At one point అంటే ఒక దశలో, లేదా ఒక సమయంలో. He wanted to quit the job అంటే అతడు ఉద్యోగం మానేద్దామని అనుకున్నాడు. At one point, he wanted to quit the job అంటే ఒక దశలో, లేదా ఒక సమయంలో, లేదా ఒకానొక సమయంలో అతడు ఉద్యోగం మానేద్దామని అనుకున్నాడు. ఒక దశలో మేము ఆశ కోల్పోయాము. ఒక దశలో మేము ఆశ కోల్పోయాము. At one point, we lost hope. At one point, we lost hope. ఒక దశలో నేను తప్పు చేశానేమో అనుకున్నాను. ఒక దశలో నేను తప్పు చేశానేమో అనుకున్నాను. At one point, I thought I was wrong. At one point, I thought I was wrong. ఒక దశలో ఆమె ప్రయత్నం మానేద్దామని అనుకుంది. ఒక దశలో ఆమె ప్రయత్నం మానేద్దామని అనుకుంది. At one point, she wanted to give up. At one point, she wanted to give up. ఒక దశలో అంతా గందరగోళంగా అనిపించింది. ఒక దశలో అంతా గందరగోళంగా అనిపించింది. At one point, everything felt confused. At one point, everything felt confused. ఒక దశలో ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోయింది. ఒక దశలో ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోయింది. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.